ఎడిటర్ సాహితీ సమితి గౌరవ అధ్యక్షులు శ్రీ కనకపల్లి రవి గారిని. సాహిత్య సమ్మేళనం, అక్షరాల సమ్మేళనం, ఆత్మీయుల సమ్మేళనం, ఆశయాల సమ్మేళనం, ఒక విధంగా అభిమానాల సమ్మేళనం కూడా. ఎందుకంటే సాహిత్య సమ్మేళనం అనగానే చాలామందికి విజయవాడలో ఒక 20 ఏళ్ల కిందట జరిగినటువంటి సాహిత్య చాలామందికి గుర్తొస్తుంది. విజయవాడలో మధుకళ మండపంలో అప్పుడు సాహిత్యాలకు వచ్చిన వాళ్ళు చాలామంది ఇక్కడ ఉన్నామని కూడా చెప్తూ ఉన్నారు. 20 ఏళ్ల కిందట కాదు, ఇంకొక 20 వెనక్కి వెళ్తే విజయవాడ తెలుగు జాతి యొక్క సాంస్కృతిక రాజధానిగా ఎలా విలసిల్లిందో అన్న విషయం కూడా అందరికీ ఈ కృష్ణవేణి దానికి సాక్షిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు అందరికీ తెలుసు. అటువంటి చోట మనం సాహిత్య సమ్మేళనం జరుపుకుంటూ ఉన్నాము. వేదిక మీద మిత్రులందరూ, ఈ సభల సారథులు అందరూ ఉన్నారు. ప్రారంభోపన్యాసం చేయడానికి రాజపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన వేదిక మీద ఉంటే చాలు అందరికీ కొంచెం భరోసా వస్తుంది. సో ఆయన పేరు కూడా ఆ విధంగా కలిసి వచ్చింది. కొంతమందిలో రాజేష్ టీవీ అది అట్లా వచ్చినట్టుగా. తర్వాత మిత్రులందరూ కోటేశ్వరరావు గారు, పరిశోధకుడు, కవి. నేనన్నా కోటేశ్వరరావు గారు, మీ పేరులో ఒక అక్షరం మిస్ అయిందండి, లా అని. నిజంగానే ఆయన ఆ విధంగా సాహిత్య అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ సాహిత్యశాలలు వీటన్నింటిలో కూడా పాల్గొంటూ వస్తున్నటువంటి మిత్రులు. అలాగే మనకు ఉత్తరాంధ్ర నుంచి 2 వచ్చారు. ఇప్పుడు చాలా అవసరమైన పాడదాం ఆ స్వేచ్ఛా గీతం. గౌరవ నాయుడు గారు, అక్కడ అప్పలనాయుడు గారు, ప్రగతి గారు, ఆమె ప్రిన్సిపాల్గా, రచయిత్రిగా, ఈ మధ్య ముఖ్యంగా మహిళల రచనలు వీటన్నింటినీ ప్రోత్సహించడంలో, సంపుటాలు తేవడంలో చాలా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. అలాగే అధ్యక్షులు కెంగార మోహన్ గారు, కవి, విమర్శకుడు, ఉపాధ్యాయుడు, జంధ్యాల రఘుబాబు, సాహిత్య సమితి కార్యదర్శి, ప్రస్థానం సంపాదక వర్గ సభ్యుడు, ఇంకా దివాకర్. విజయనగరంలో దివాకర్ పర్మిషన్ లేకుండా సాహిత్య సభ కాదు, అక్కడి నుంచి వచ్చి చాలామంది తెలుసు. అప్పుడప్పుడు ఆనంద గజపతిరాజు, సరే ఇప్పుడు మన అశోక్ గజపతిరాజు గారు, ఈ మధ్యన బురదాడ అప్పారావు ఆ వారసత్వాన్ని ఇలా కొనసాగిస్తూ ఎంతోమంది యువ కవులు వీళ్ళందరూ అక్కడికి ఎవరు వెళ్ళాలన్నా కానీ, అమెరికా వెళ్ళాలంటే ట్రంప్ వీసా అనేటువంటిదో విజయనగరానికి దివాకర్ వీసా అటువంటిది. అలాగే చప్పట్లు ఎక్కువ కొడుతున్నారు, వాళ్ళ మనుషులు ఎక్కువ ఉన్నారని తెలుస్తుంది కదా. సో కుమారస్వామి, అనంతపురం, భీమాలయంలో పనిచేసిన విమర్శకుడు, కవి. ఆయన కూడా చాలా ఇది అక్కడ చేసిన మిత్రుడు. స్వాగతం పలికిన మిత్రుడు నారాయణ. వద్దంటారు కానీ నేను తప్పకుండా చెప్పాలి, ఈ సభ ఇలా జరగడానికి కారకుడైనటువంటి ఒక ఆయన ఎంబీవీకే చైర్మన్ మధు గారు ఆ ముందు కూర్చున్నారు. ఈ 3 నెలల నుంచి ఇంకా నేను ఇంకా నిద్ర లేవడం ఏదైనా కానీ ఆయన ఫోన్ అది తప్పకుండా ఈ కార్యక్రమం చాలా జయప్రదంగా దిగ్విజయంగా జరగాలి అని ఎంతో అభిరామ కృషి. ఆయన మన పినోనేరు మురళీకృష్ణ గారు, ఎంబీవి మాకినేని బసవపునే విజ్ఞాన కేంద్రం సహచరులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో కృషి చేశారు. వీరందరి కృషి ఫలితంగా ఈరోజు సభ ఇంత జయప్రదంగా దిగ్విజయంగా మొదలవుతూ ఉంది. మిత్రులారా, ఇంకా అనేక మంది వస్తూ ఉన్నారు. శర్మ గారు, ఎంబీఎస్ శర్మ గారు కూడా మాజీ ఎమ్మెల్సీ, ప్రజాశక్తి పూర్వ సంపాదకుడు, రచయిత. అందరూ చాలామంది ఇంకా వస్తారు. ఇంకా నేనేమన్నా పేర్లు ఇంకోసారి చూసుకున్నాను, ఎందుకంటే మన పేర్లు ఏమైనా ఆగేవి, ఇప్పటివరకు ఆగేవి కాదు, ఇక ముందు కూడా ఆగవు. ఈ సాహిత్య సమ్మేళనం జరుగుతున్నటువంటి సందర్భం చాలా కీలకమైనటువంటి సందర్భం. బొత్తింకలు తిరుగుబాటు చేస్తున్నటువంటి సందర్భం. ఈచడించినటువంటి అప్పుడెప్పుడో జాషువా ఆలయమున నీవు వేలాడి వేళ స్వామి చెవి నీకు దగ్గరగా నుండు, మౌన ఖగరాగ్ని పూజారి లేని వేళ వినిపించు నాదు స్వాదు చరిత అని ఆయన చెప్పినట్టుగా ప్రపంచం తలకిందులుగా వేలాడుతుంటుంది. కాబట్టి గబ్బిలమా నువ్వు తలకిందులుగా ఉండి స్వామివారి చెవిలో ఒక వెయ్యమని జాషువా ఆ రోజున చెప్పినటువంటి ఈ పరిస్థితి ఇప్పుడు
ఒకప్పుడు గబ్బిలం అవుతుంది, ఇప్పుడు బొద్దింక ఒక ప్రతీకగా నిలబడుతుంది. ఏ బొద్దింక అయితే ఈసడించబడిందో, బొద్దింకలు తిరుగుబాటు చేస్తాయని ఎప్పుడన్నా అనుకున్నారా? మాటలకు కానీ భావాలకు కానీ శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే అదే అరుంధతి రాయ్ గారు ఒక మాట అంటారు, రచయితలు తాము సబ్జెక్ట్స్ అంశాలు తాము ఎంచుకుంటాం అనుకుంటారు, అది నిజం కాదు. సబ్జెక్ట్సే రచయితలు ఎంచుకుంటాయి, ఒక అంశమే రచయితను ఎంచుకుంటుంది, ఒక పరిస్థితే ఒక వ్యక్తులను నాయకులను సృష్టిస్తుంది. మీరు రాయండి, మీరు చేయండి, ఇలా ఉంటారండి, ఎలా సాధ్యం అని చెప్పి వాళ్ళను పురికొల్పుతుంది అంటారు. ఖచ్చితంగా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బొద్దింకల తిరుగుబాటు ఒక ప్రతీక అవుతుంది. ఈ బొద్దింకలను పురికొల్పిన వారు కూడా సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తులే కావటం కూడా మనకు చాలా ఆసక్తి కలిగిస్తుంది. అంటే ఈసడించడం కోసం మీరు బొద్దింకలంటే సరేనయా మేము బొద్దింకలనే తిరగబడతాం, ఏం చేస్తాం అని చెప్పి వస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి బొద్దింకలు తిరగబడుతున్నటువంటి సమయం ఇది, ప్రశ్నిస్తున్నటువంటి సమయం ఇది. ప్రశ్నిస్తుంది. ప్రశ్న అంటే ఎవరో ఒక ఆయన ఛానల్కో లేకపోతే ఒక ఆయన ఇంకో దానికో సంబంధం అనుకోకండి. ప్రశ్న సోహం అనే ప్రశ్న భారతీయ తత్వశాస్త్రం గురించి అంతా చెప్తుంటారు. సోహం దీంట్లో చెప్పొచ్చు, నేనెవరు ఏంటి అని. సోహం అంటే ఇది కాదు అది కాదు, ఇది నా ఇది నాతి అన్నాడు, అది కాదు ఇది కాదు ఏది కాదని. ఏది కాదంటే ఎట్లా? ప్రశ్నించడం అనేది ఇప్పుడు వచ్చినటువంటి ప్రశ్న కాదు. ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవరిదని ప్రశ్నించింది శ్రీశ్రీ గారి వెర్రిగాలి. ఈ ప్రశ్న ఎవరికి? ప్రశ్న అడగడం అన్నది మీరు ప్రశ్న ఏ ప్రశ్న అయినా కూడా నీవే చెప్తే ఇంకా పరీక్షకు అర్థం ఉంది. నేను పరీక్ష రాయకముందే మీరు ప్రశ్న పత్రాలు మీకు కావలసిన వాళ్ళకు ఇచ్చేస్తూ ఉంటే ఇంకా పరీక్షకు విలువే ఉంది. ఇప్పుడు దీన్నే కదా బొద్దింకలు ప్రశ్నిస్తున్నాయి. మీరు ప్రశ్నించవద్దంటున్నారు, కానీ మీరు ప్రశ్న పత్రాలు ఏమో విడుదల చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ న్యాయంలో బాబు అని అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటి సందర్భం ఎటువంటిది అంటే ప్రశ్న ప్రతిఘటన చాలా బలమైనటువంటి రూపంలో ముందుకు రావాల్సినటువంటి సందర్భం. ఈ దేశాన్ని నాశనం చేసేస్తాడు ఒక ఆయన. ఎందుకు పాపం, ఆయన చాలా ఫేమస్ కదా. నేను ప్రపంచాన్ని రాత్రికి నలిపేస్తాను, ఎల్లుండికి మానవుడు అనేవాడు లేకుండా చేస్తాను, అది ఇది అన్నాడు ఒక ఆయన, ట్రంపాసురుడు. ఈయన ఇప్పుడు నా ప్రాణానికి ముప్పు వచ్చింది, నన్ను చంపుతారని ఆయనకి ఇంకెవరో వర్తమానం పంపించారంట. ఇప్పుడు ట్రంప్ ప్రాణాలకు ముప్పు వచ్చిందని చెప్పి ఇప్పుడు ప్రపంచం అంతా గోళ. అదేంటి ప్రపంచాన్ని దేశాలు లేకుండా చేస్తానన్నావు కదా నువ్వు. ఇరాన్ అనే పేరు మనకు ఇప్పుడు తెలుసు, కానీ పర్షియన్ సంస్కృతి ఏనాటిది? పర్షియన్ సంస్కృతికి భారతీయ సంస్కృతికి ఉన్నటువంటి సంబంధాలు ఎంతవి? ఇందాక మనం చెప్పుకున్న జాషువా గారు రాసిన పిరదౌసిలో ఆయన రాసినటువంటి సంస్కృతి ఏంటి? ఇవన్నీ చూసుకుంటూ పోతే మిత్రులారా మనకు ఇప్పుడు చాలా స్పష్టంగా పరిస్థితి అర్థమవుతుంది. అడగకుండా చేయాలి, ప్రశ్నించకుండా చేయాలి, ఆక్షేపించకుండా చేయాలంటారు, కానీ ఇవేవి సాధ్యమయ్యే విషయాలు కాదు. కవులు, రచయితలు, విమర్శకులు, ఆలోచన పనులు, బుద్ధిజీవులు అనేవాళ్ళు ప్రశ్నించకుండా ఉండే ప్రసక్తి లేదు, ఉండదు అని చాలా స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు పాడారు కదా. అమరావతి నగర కడలేని జాప్యాలు, వైజాగు భూమిలో డేటాలు వాటాలు, సీమలో సాగేటి నిత్య దౌర్జన్యాలు, ప్రశ్నలై ప్రశ్నిస్తాయి. ప్రశ్నించడానికి గొంతులు వస్తాయి, సాహిత్యం తప్పకుండా వస్తుంది. ఒక దేశం యొక్క చారిత్రక పరిస్థితిని దేంట్లో చూస్తాం మనం? కరోనా అంటే మనకి ఏం గుర్తొస్తుంది? పిల్ల జల్లా ఇంటికాడ ఏమి తిండ్రో ఎడ ఉండ్రో, ముసలి తల్లి ఏమి పెట్టి సాదుతుండ్రో. వలస వెళ్ళిన కార్మికుల గురించి ఈ పాటలు దేశమంతా పాడలేదా? ప్రశ్నలు వస్తున్నారు, కరోనా ఉన్నారు, మనుషులు కదలలేదు. కానీ మీరు దేనైనా బంధించగలరు, కానీ సాహిత్యాన్ని మటుకు బంధించలేరు అనడానికి కరోనాలో కూడా కదిలి వచ్చిన
కదిలించిన ఈ పాట కంటే కూడా మనకి ఇప్పుడు వేరే ఉదాహరణ అక్కర్లేదు. శవగంగ, రాజా శవాలు కొట్టుకొస్తున్నాయని చెప్పి ఆమె రాణి కేల్కర్ అని ఒక ఆమె కవిత రాసింది, దాన్ని నిషేధించారు. ఆమె పాపం అభిమాని ఎక్కడ ఏమైంది అంటే కవులు, రచయితలు, విమర్శకులు, ఆలోచన పరులు అనేవాళ్ళు తమ ముందు జరిగే వాటికి స్పందిస్తారు, రచిస్తారు. వాళ్ళ రచనలతో జనం కదులుతారు. అందుకనే ఎప్పుడు కూడా రాజ్యానికి, పాలకులకు పాట అంటే చాలా భయం వేస్తుంది. ఇందాక మిత్రుడు నారాయణ రెడ్డి గారి పాట పాడారు కదా, నారాయణ రెడ్డి గారు చెట్టు పాట రాశారు. ఎక్కడ పచ్చదనం ఉండకూడదని నిషేధిస్తాడు రాజు, పచ్చదనం ఉండకూడదు అంటాడు, కానీ అన్ని చెట్లు కొట్టేయిస్తాడు. కానీ ఆయన పొద్దున్న లేస్తేనే ఆయన ఇంటి మూలలు ఎక్కడో చిన్న మొలకు మొలిచి ఉంటుంది, ఆయన ఆపలేదు. కాబట్టి ఎవరైతే గాలిని ఆపాలి, భావాలను ఆపాలంటారో అది కుదరదు. ఈ భావవర్ణంలో నుంచి ప్రజల గురించినటువంటి స్పందనలు ప్రతిస్పందిస్తూ అవి ప్రతిధ్వనిస్తూ ఉంటాయని చెప్పడానికి 25 ఏళ్ల తర్వాత మళ్ళీ జరుగుతున్నటువంటి మధ్యలో చాలా జరిగాయి. జన కవనాలు, జన కథనాలు, ఇవన్నీ చాలా జరుగుతూ వచ్చాయి. ఇప్పుడు మరింత విస్తృతమైన రూపంలో మారిన పరిస్థితుల్లో, మారిన నేపథ్యంలో మరొకసారి ఒక పునరంకితం అవ్వడానికి, పునఃప్రతిధ్వనించడానికి ఈ సమ్మేళనం జరుగుతుంది. దీనికి అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు, వచ్చారు. ఇప్పటికీ ఇంకా కొంతమంది సిద్ధమవుతూ ఉన్నారు. ఈ రాకపోకలు వీటన్నిటి వల్ల ఆరుద్ర గారు మనకు ఎప్పుడో కవిత ఇచ్చారు కదా, నువ్వు ఎక్కవలసిన రైలు ఎప్పుడు ఒక జీవితకాలం లేట్ అని. సో వాటి అన్నింటినీ తట్టుకొని వాళ్ళు వస్తూ ఉన్నారు, వస్తారు మిత్రులారా. ఈ సమయంలో కాలం విసురుతున్నటువంటి సవాలుకు ఈ కలిసే కళాలు, కదిలే గళాలు ఒక సమాధానం అవుతాయని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. నేను బొద్దింకల గురించి ఇందాక చెప్పాను. బొద్దింకలే కాదు, అనునిత్యం జై హింద్ నుంచి మనం ఇప్పుడు జై శ్రీరామ్కి వచ్చారు కదా, కానీ శ్రీరామ్